మీరు మీ మనసు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో ప్రముఖ క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ గారు ఉన్నారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. ఈ మధ్య స్టూడెంట్స్ ఎగ్జామినేషన్స్ అంటేనే భయపడుతున్నారు. మీరు దాని గురించి ఏమైనా చెప్పగలరా? యూజువల్ గా ఎగ్జామినేషన్ దగ్గర పడుతుంది అంటే స్టూడెంట్స్ లో చాలా వరకు యాంటిసిపేటరీ యాంగ్జైటీ అంటాం. అంటే ఎగ్జామ్స్ ఎలా రాస్తాను, మరి పరీక్షా సెంటర్, మరి మనకు తెలియని సెంటర్ ఎలా ఇన్విజిలేట్ చేస్తారో, ఎలా కరెక్ట్ చేస్తారో, పాస్ అవుతానో లేదో, మంచి మార్కులు వస్తాయో లేదో, ఒకవేళ నేను ఫెయిల్ అయితే ఎలా, మా ఇంట్లో వాళ్ళు ఏమంటారు, మా టీచర్స్ ఏమంటారు, ట్యూషన్ సార్ ఏమంటారు, ఫ్రెండ్స్ ఏమంటారు, ఇవన్నీ ముందుగానే ఆ తలంపులు తెచ్చుకొని జరగబోయే రిజల్ట్ గురించి ముందుగానే ఊహించుకొని బాధపడి కలత చెంది డిస్టర్బ్ అవడం అన్నమాట. సో ఇది ఒక రకమైనటువంటి యాంగ్జైటీ. దీన్ని యాంటిసిపేటరీ యాంగ్జైటీ అంటాం. ఇది పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అని కూడా అంటారు. ఇది మానసిక సమస్య ఏం కాదు, ఇది క్లినికలీ డయాగ్నోస్డ్ కండిషన్ ఏం కాదు. ఇది జనరల్ గా ప్రతి వ్యక్తితో జరిగేది. కొంతమందికి ఇంటర్వ్యూస్ అంటే భయం ఉంటుంది, ఇంటర్వ్యూకి మాత్రమే అది రెస్ట్రిక్ట్ అయి ఉంటుంది. కొంతమందికి వెయిటింగ్ యాంగ్జైటీ, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, డాక్టర్ గారు ఏం చెప్తారో, నా డయాగ్నోసిస్ ఏం రివీల్ చేస్తారో, లేకపోతే నాకేమైనా జబ్బు ఉందని చెప్తారేమో, మరి ట్రీట్మెంట్ ఎంత ఖర్చు అవుతుందో ఏమంటారో, ఇవన్నీ కూడా ముందుగా ఊహించుకొని చాలా మంది కొన్ని సిచ్యువేషన్స్ లో ముందుగా ఊహించుకొని తెచ్చుకున్నటువంటి ఒక రకమైనటువంటి ఆందోళన. ఇది భయపడాల్సిన అవసరం లేదు. దీనికి సింపుల్ గా కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ ఉంటాయి. లైక్ డయాఫ్రామేటిక్ బ్రీతింగ్, మామూలుగా శ్వాస మీద ధ్యాస పెట్టడం, అలాగే మజిల్ రిలాక్సేషన్ టెక్నిక్స్, గైడెడ్ ఇమేజరీ, లేదా సాఫ్ట్ మ్యూజిక్ వినడం గానీ, ఒక 5 నిమిషాలు మైండ్ఫుల్ మెడిటేషన్ చేయడం కానీ, ఇలాంటి ప్రాక్టీసెస్ చేస్తూ పోతే తప్పకుండా ఈ యాంటిసిపేటరీ యాంగ్జైటీ నుంచి బయటపడొచ్చండి.